ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ ఉమామహేశ్వరం వీడియో చూసిరా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఉమామహేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మీరు తమ్నేల్ అయితే చూసే ఉంటారు. 13 years అవుతుంది నేను శ్రీశైలం రాక. ఇంకా శ్రీశైలం వస్తే చాలు ఫస్ట్ అయితే మనకు పాతాళ గంగమ్మనైతే దర్శనం ఇచ్చేస్తుంది. వానలు లేక పాతాళ గంగమ్మ తల్లి అయితే ఇట్లా వెలవెలబోయింది. నాకైతే కొంచెము బాధ అనిపిస్తుంది. వాటర్ ఉంటే బాగుండేది అనిపించింది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే అడుగుకి వెళ్ళిపోయినాయి అనమాట. ఫస్ట్ అయితే శ్రీశైలం రాగానే గంగమ్మ తల్లికి అయితే దండం పెట్టాలి, అమ్మవారికి అయితే ఒక కొబ్బరికాయ కొట్టాలి. అదైతే గుర్తు పెట్టుకోరి. పాతాళ గంగమ్మని చూసిన తర్వాత ఘాట్ రోడ్ మీదుగా మేమైతే శ్రీశైలము వెళ్తున్నాం అనమాట. 1.5 year నుండి ఎదురు చూస్తున్న శివయ్య స్పర్శ దర్శనం కోసము ఇప్పటికి కుదిరింది. ఆ శివయ్య పిలుపు ఇప్పుడు వచ్చిందనమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడురి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియోలోనైతే మీకు స్పర్శ దర్శనం గురించి మొత్తం ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తా. ఫస్ట్ శ్రీశైలం రాగానే మనము సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసి అక్కడ మన గోత్రనామాలు చెప్పుకొని గణపయ్య దగ్గరనైతే మన అటెండెన్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఓం గం గణపతే నమ అని ఒక 11 సార్లు స్మరణ చేసుకొని శ్రీశైలం వచ్చిన రోజు నైటే మాకు స్పర్శ దర్శనం అయితే టికెట్స్ బుక్ అయినాయి. 1 week ముందే మేము స్పర్శ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. మన మిత్ర యాప్ ద్వారా మీరు బుకింగ్స్ అయితే ముందే చేసుకోవచ్చు, ప్రీ బుకింగ్స్ చేసుకోవాలన్నమాట. శ్రీశైలంలో అడుగు పెట్టిన తర్వాత నాకు శివయ్యని ఎప్పుడు చూడాలి, ఎప్పుడు దర్శనం చేసుకోవాలని అనిపించిందబ్బా. మాకైతే ఒక 1.5 టైం అయితే వేస్ట్ అయిపోయింది. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మాకు అంత ఈజీగా రూమ్ దొరకలేదనమాట. ఇంకా శ్రీశైలం వెళ్తే చాలా మంది రూమ్స్ దొరకట్లేదని కంప్లైంట్ చేస్తారు అనమాట. మీకు ఇంపార్టెంట్ గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గుడి చుట్టూ దగ్గరలా మీకు ఒక్కోసారి రూమ్స్ దొరకాయి. నేను చెప్పే అడ్రస్కి వెళ్తే మటుకు మీకు ఖచ్చితంగా రూమ్స్ దొరుకుతాయి అబ్బా. గణేష సదన్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడ. గణేష్ సదన్ వెళ్తే మీకు రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. అది మొత్తము దేవాదాయ శాఖ వాళ్ళదే అనమాట. శ్రీశైలం దేవాలయం వాళ్ళే ఈ రూమ్స్ ఇస్తారు మనకు. ఇంపార్టెంట్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు శ్రీశైలం వెళ్ళినా ఎక్కడ ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా గానీ ఫోన్ పేలు గూగుల్ పేలు చేయకుండా క్యాష్ అయితే దగ్గర పెట్టుకోండి. మీరు ఇక్కడ పర్ డే రూమ్ కి అయితే 2000 అవుతుంది. వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా మనం 2000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. 4000 అయితే తీసుకుంటారు. మనము మళ్ళీ రూమ్ అయితే చెక్అవుట్ చేసేటప్పుడు 2000 మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాష్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఫోన్ పేలు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడనైతే అస్సలు కుదరవు. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. గణేష సదన్ లా 4 blocks ఉంటాయి అనమాట. మేమున్నది తుంగభద్ర బ్లాక్. మంచిగా ఉన్నాయి, నీట్ గానైతే మంచిగా అనిపించిందబ్బా. డబ్బులు పెట్టినా గానీ మనకు రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఇదైతే మర్చిపోకూరి. ప్రీ బుకింగ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. మీరు కావాలంటే గూగుల్ అని అయితే సెర్చ్ చేసుకోరి. వచ్చిన రోజే మాకు స్పర్శ దర్శనం ఉండే కాబట్టి ఆ రోజు మాకైతే అస్సలు టైం లేకుండే. నేనైతే వీడియో తీయలేకపోయినా. స్పర్శ దర్శనం అయితే ముందు రోజే అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసిన. ఒకసారి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మాకు ఒక 2 hours టైం పట్టింది. కానీ స్పర్శ దర్శనం అయితే మంచిగా అయింది. స్పర్శ దర్శనం అంటే మీకు తెలుసు కదా, శివయ్యని ముట్టుకున్నాం అనమాట. ఏదో తెలియని అనుభూతి. శివయ్యని ముట్టుకున్న తర్వాత నాకైతే మైండ్ మొత్తం స్తబ్దత చెందిపోయింది. అసలు ఏం గుర్తు రావట్లేదు. శివయ్యని ముట్టుకున్నది నేనేనా అని, కలనా నిజమా అని కొద్దిసేపు అయితే కొంచెం అట్లా బ్లర్ అయిపోయినా అనమాట. నాకైతే కొంచెము ఇదిగా అనిపించింది. ఆనంద బాష్పాలు అయితే వచ్చేసినాయి. స్పర్శ దర్శనం టికెట్స్ అయితే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒక్క స్పర్శ దర్శనం టికెట్ అయితే 500 rupees. ఒక్కసారికి ఒక్క టికెటే బుక్ అవుతుంది. మీరు 1 week 10 days ముందే ఈ టికెట్లన్నీ బుక్ చేసుకోవాలి. మీరు శ్రీశైలం వచ్చే ముందు ఏ రోజైతే దర్శనం ఉంటుందో ఆ రోజైతే ఒరిజినల్వి ఆధార్ కార్డ్స్ మీవి తెచ్చుకోవాలన్నమాట. ఆధార్ కార్డ్ తో పాటు మీరు స్పర్శ దర్శనం టికెట్లు ఏవైతే ఆన్లైన్ లో బుక్ చేస్తారో అవి కూడా ప్రింట్ తెచ్చుకోవాలన్నమాట. ఆ టికెట్స్ కూడా మీరు అట్లయితేనే గుడిలకు ఎంటర్ అవ్వడానికి వీలుగా ఉంటది. లేకపోతే చెకింగ్ లా మిమ్మల్ని అడుగుతారనమాట. ఇబ్బంది అవుతుంది. 13 ఏళ్ల తర్వాత శ్రీశైలం వచ్చిన నాకు నా శివయ్యనైతే కనికరించేసిండు. స్పర్శ దర్శనం తోటైతే నా జన్మని ధన్యం చేసేసిండు. నా శివయ్య దర్శనము ఇంత మంచిగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా తల్లి భ్రమరాంబిక అమ్మవారి గురించి చెప్పడానికైతే అస్సలు మాటలు లేవు. నా తల్లి కరుణా కటాక్షాలు నా మీద ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకంతో ఆ తల్లి పాదాలనైతే పట్టుకొని నేనైతే దండం పెట్టేస్తున్నా. నా మనస్సుతోటి మానసికంగా దర్శనం చేసేసుకుంటున్నా. ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అమ్మవారు అయితే బాగా గుర్తుంది. ఆ తల్లికి కుంకుమార్చనలు అయితే ఎంత బాగా జరుగుతున్నాయో. మీరు కుదిరినప్పుడు అయితే శ్రీశైలం వెళ్ళినప్పుడు స్పర్శ దర్శనం అయితే చేసుకోరి. మీకైతే లోపల శివయ్యనైతే చూపించలేను కాబట్టి మీరు ఈ గోపురంకి అయితే దండం పెట్టుకోరి. గుడి వెనకాల మనము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చి కూర్చుంటాం అనమాట. కొద్దిసేపు నేనైతే ఒక 1/2 hour అయితే ఇక్కడ కూర్చొని
కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మీకు అలంకారం శివయ్యనైతే చూపించేస్తా. ఈ అలంకారం శివయ్యనైతే నాకు మస్తు నచ్చిండు. భక్తితోటి మనస్సు పెట్టి పిలిస్తే మటుకు ఆ పరమేశ్వరుడు పూరి గుడిసెలనైనా వచ్చి కూర్చుంటాడు అనమాట భక్తుల కోసము. నాకైతే అలంకారం శివయ్యనైతే మంచిగా అనిపిస్తుండు. చూసిన కొద్దీ చూడాలనిపించింది. మీరు బయలు వీరభద్ర స్వామి గుడికి వెళ్లే దారిలా ఈ అలంకారం శివయ్యనైతే ఉంటాడు. ఎక్కడ లేడు నా తండ్రి శివయ్య. శ్రీశైలం అడవిలో ఆయననే, గుట్టలల్లో ఆయననే, చెట్టులనైననే, ప్రతి రాయిలో ఆయననే, ప్రతి జీవిలో ఆయననే. ఎక్కడ లేడు నా పరమేశ్వరుడు. శివయ్య ఒక్క దర్శనంతో నాకైతే కండ్లల్లో నీళ్లు తిరిగిపోతాయి. నా శివయ్యని నేను ఇంత బాగా దర్శనం చేసుకుంటాను కలలో కూడా ఊహించుకోలేదు. సంవత్సరంన్నర నిరీక్షణ తర్వాత శివయ్య దర్శనము ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు శ్రీశైలంలో స్పర్శ దర్శనం టికెట్ బుక్ అయితే సేమ్ గర్భగుడిలో కూడా మీరు శ్రీశైలం మల్లికార్జున స్వామిని నేను ముట్టుకున్నట్టుగానే ఇట్లా స్పర్శ దర్శనం అయితే అవుతుంది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ అలంకారం శివయ్యను కూడా అట్లనే ముట్టుకొని దండం పెట్టేసుకున్న నేను. మనకు శివయ్యనైతే నుదురుకు తగలాలన్నమాట. మన నుదురు శివయ్యకు ఆనుకోవాలి. మన తలరాతను మార్చేది, మన రాతను తిరగరాసేది ఆ శివయ్యనే కాబట్టి అంత ఆయననే చూసుకుంటాడు. కాబట్టి శివయ్య స్పర్శ దర్శనం అయ్యేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటా మనం స్పర్శ దర్శనం చేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా ఇక్కడనైతే మీరు చూస్తున్నారు కదా అలంకారం శివయ్య ముందల మీకు కాలభైరవ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. ఈయనకు కూడా ఒక దండం పెట్టేసుకొని మేమైతే బయలు వీరభద్ర స్వామి దగ్గరికి అయితే బయలుదేరినాం అనమాట. అసలు విషయం ఏంటంటే శ్రీశైలం క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే మనకేమైనా గాలి ధూళి ఉంటే కూడా పోతాయి. శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం మీరు ఖచ్చితంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. శ్రీ బయలు వీరభద్ర స్వామి అయితే ఎండకెండుతాడు, వానకు తడుస్తాడు. ఆయన గుడి మీదనైతే మనకు ఇట్లా కప్పు అయితే వేసి ఉండదు అనమాట. చెట్టు పోసి ఉండదు. ఆయన ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు. శ్రీ బయలు వీరభద్ర స్వామి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ ఇంటి దగ్గర నుంచే కొబ్బరికాయలు అట్లనే బిల్వపత్రి కూడా తీసుకెళ్తా అనమాట. నూనె కూడా తీసుకెళ్తా. మీరు కార్ల ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచే కొబ్బరికాయలు, బిల్వపత్రి, పువ్వులు, పసుపు, కుంకుమ, నూనె అన్నీ తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలని అయితే అనుకోకూరి. ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తే మన బ్యాగ్లో మనం అవన్నీ సర్దేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనైతే ఇక్కడ వీరభద్ర స్వామికి అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నా. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీ కాంతాయ మంగళం భస్మోద్దూలిత దేహాయ వ్యాల యజ్ఞోపవీతినే రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్య చంద్రాగ్ని నేత్రాయ నమక్ కైలాసవాసిని సచ్చిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం మృత్యుంజయాయ సాంబాయ సృష్టి సిద్ధ్యంతకారిణికాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిప్రజ్ఞాయ వామదేవాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తస్పుర్షాయ చ అఘోరాయ చ ఘోరాయ చ మహాదేవాయ మంగళం శ్రీ చాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో య పటేన్ మంగళాష్టకం. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈరోజు శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం అయితే చేసుకొని ఆయన కోసం అయితే ఇక్కడ పెట్టిన దీపం కూడా దర్శనం చేసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం వల్ల అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ మేము స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నేను చెప్పిన కదా గణేష సదన్లా రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అట్లనే ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది. పిల్లలు కొంచెంసేపు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. గార్డెన్ అంతా కూడా మనము ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట. ఇంక ఇక్కడనే టిఫిన్ అయితే తినేసినాం మేము. ప్లే ఏరియా ఉంటుంది. అట్లనే టిఫిన్స్ కూడా పక్కనే ఉంటాయి. మనకు ఈజీగా ఉంటుంది అనమాట. గణేష సదన్ అయితే చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత టైం దొరికినప్పుడు ఇక్కడ పిల్లలను అయితే ఆటలు కూడా ఆడించుకోవచ్చు. కొద్దిసేపు అయితే రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. అక్కడ నుంచి అయితే హటకేశ్వరము బయలుదేరినాము. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే ఇంకా హైదరాబాద్ వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. హటకేశ్వరంలో లలిత అమ్మవారి పీఠం అయితే చాలా ఇంపార్టెంట్. మీరు హటకేశ్వరంలో శివయ్య దర్శనం చేసుకొని
లలిత అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ తల్లి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. హటకేశ్వరంలో శివయ్యనైతే దర్శనం చేసుకోవాలి, చాలా బాగుంటాడు శివయ్య. చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. పక్కనే లలిత అమ్మవారి పీఠం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ బయట వీడియో తీసుకోవడానికి వీలుంటుంది, కానీ గర్భగుడిలోనైతే వీడియో తీసుకోవడానికైతే అలో చేయరు. చూస్తున్నారు కదా, బయటనైతే ఈ చెట్టు దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నేనైతే లలిత అమ్మవారి దగ్గర దీపం వెలిగించడానికైతే ఒక దీపం తీసుకొని అయితే వెళ్తున్నా. దీపం వెలిగించాలంటే నాకు చాలా ఇష్టము, అందుకని ఇంటి దగ్గర నుంచి నూనె కూడా తెచ్చుకుంటాబా. నూనె కూడా అక్కడ అంతా మొత్తం నేను శ్రీశైలంలో ఎక్కడ తిరిగినో అక్కడ మొత్తము దీపాలు వెలిగించిన అనమాట. గర్భగుడి బయట కూడా వెలిగించిన నేను శ్రీశైలంలో. ఇక్కడ చూసేరి కుమారస్వామి అయితే మనకు ఫస్ట్ దర్శనం ఇస్తాడు. శివ పరివారాన్ని పూజించే వాళ్ళకే అర్థమవుతుంది శివయ్య అంటే ఎంత ఇష్టమో, అట్లనే కుమారస్వామి కూడా అంతే ఇష్టము. నా పిల్లలని ఖచ్చితంగా కుమారస్వామి కాపాడుతాడని దండం పెడుతుంటా నేను. లలిత అమ్మవారి దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడనైతే దూరం నుంచి వీడియో అలౌ చేసిరనమాట. దగ్గర నుంచి అమ్మవారిని వీడియో తీయొద్దని చెప్పారు. దూరం నుంచి అయితే కొంచెం ఇట్లా వీడియో తీసుకున్నాము. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద పాదార విందే, నమస్తే జగత్తారే నిత్రాహి దుర్గే. ఏ రూపంలో పిలిచినా వస్తుంది ఆ తల్లి, ఏ స్తోత్రంతో పిలిచినా వస్తుంది ఆ తల్లి, ఏ సంకీర్తనలతోటి పిలిచినా వస్తుంది ఆ తల్లి. అమ్మ లేనిదే అయ్య ఉండడు, అయ్య లేనిదే అమ్మ ఉండదు. అర్ధనారీశ్వర తత్వం వాళ్ళది. ఇద్దరు కలిసే ఉంటారు. ఒక్కరికి మొక్కినా ఇంకొకరు వచ్చేస్తారు. ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి ఇద్దరి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిపోయింది, కానీ నేను ఒక్కటైతే మిస్ అయిపోయినా. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్దామని అంటే మాకైతే అస్సలు కుదరలేదు. ముందు రోజు శిఖరం దగ్గర టికెట్ తీసుకోవాలన్నమాట. ఒక రోజంతా టైం తీసుకొని ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, నాకైతే కుదరలేదు. శ్రీశైలం డ్యామ్ నైతే చూసేరి వాటర్ అయితే అస్సలు లేవబ్బా. వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటది కదా వ్యూ పాయింట్, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ కూడా చేయరి. శ్రీశైలం మీరందరూ కూడా వెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కూడా చేసుకోరి. మనకు శ్రీశైలము హైదరాబాద్ వాళ్ళకు చాలా దగ్గర కాబట్టి మీరందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.